సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవుతే మీరు మ్యాథ్స్ స్కోర్ చేసుకోవచ్చు ఈ రోజు క్లాస్లో తెలుసుకుందాం. అయితే ఈ రోజు క్లాస్లో మెయిన్గా నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి అనేది చెప్తాను, అవి రిఫర్ చేసుకోండి, మీ ఎగ్జామ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఆ టాపిక్స్ ఏంటో ఒకసారి మీకు చెప్తాను, చూడండి, నోట్ చేసుకోండి. మెయిన్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఏమి ఇంప్రూవ్ అవుతాయి అని చూసుకుంటే డెఫినేషన్, ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్, బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్, అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. ఇదంతా మీకు కంప్యూటర్ ఫండమెంటల్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటి అని అంటే నెంబర్ 1 వచ్చేసి కంప్యూటర్ ఫండమెంటల్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? డెఫినేషన్, ఫుల్ ఫామ్ ఆఫ్ కంప్యూటర్, పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్, 4 బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ కంప్యూటర్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్, అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మనం కంప్యూటర్ని ఏ విధంగా యూజ్ చేస్తామనేది అదనమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఇంపార్టెంట్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే సెకండ్ థింగ్, జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్. అంటే కంప్యూటర్ జనరేషన్స్ 5 జనరేషన్స్ ఉంటాయి. 5 జనరేషన్స్ క్లియర్గా చూసుకోండి. ఇందులో నుంచి కంపల్సరీ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై అయ్యాయి బేస్డ్ ఆన్ ద సైజ్, బేస్డ్ ఆన్ ద వర్క్, బేస్డ్ ఆన్ ద పర్పస్ని బేస్ చేసుకుని జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్ ఉంటాయి కంప్యూటర్స్. అండ్ బేస్డ్ ఆన్ ద వర్క్ అనలాగ్ కంప్యూటర్స్, డిజిటల్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సైజ్ని బేస్ చేసుకుని 3 టైప్స్గా డివైడ్ అయ్యాయి కంప్యూటర్స్. దాంట్లో ఫస్ట్ వన్ మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి చూసుకోండి. కంపల్సరీ దీంట్లో నుంచి కూడా మీకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆఫ్ కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్లో హార్డ్వేర్ ఏముంటాయి? హార్డ్వేర్ అంటే ఏంటి? జస్ట్ ఇక్కడ చూడండి, నేను సింపుల్ డెఫినేషన్ ఇస్తాను. హార్డ్వేర్ అంటే ద ఫిజికల్ థింగ్స్ దట్ వీ కెన్ టచ్. ఏదైతే మనం టచ్ చేయగలుగుతామో కంప్యూటర్లో వాటిని హార్డ్వేర్ అంటాం. ఈ హార్డ్వేర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్స్ ఉంటాయి. ఇన్పుట్ హార్డ్వేర్ డివైసెస్ ఏముంటాయి? ఇన్పుట్ ఇచ్చేవి ఏంటి? మౌస్, కీబోర్డ్, రైట్? ఇవన్నీ వచ్చేసి మీకు ఇన్పుట్ లో వస్తాయి అనమాట. ఇన్పుట్ హార్డ్వేర్ డివైసెస్ చాలా ఉంటాయి. ఒకసారి ఇన్పుట్ హార్డ్వేర్ డివైసెస్ ఏమేమి ఉంటాయో ఒకసారి కలెక్ట్ చేసుకొని మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రాసెసింగ్ హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి, స్టోరేజ్ హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి, అవుట్పుట్ హార్డ్వేర్ డివైసెస్ ఉంటాయి. అవుట్పుట్ ఇచ్చే ఏంటి? మానిటర్ మీద మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి మానిటర్ ఇస్ అవుట్పుట్. స్పీకర్స్ కూడా అవుట్పుట్. ఇలా చాలా ఉంటాయి. నేను చెప్పిన ఎగ్జాంపుల్సే కాదు, డిఫరెంట్ వేరే ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. అవుట్పుట్ హార్డ్వేర్ డివైసెస్ లిస్ట్ చూసుకోండి, స్టోరేజ్ హార్డ్వేర్ డివైసెస్ లిస్ట్ చూసుకోండి, ప్రాసెసింగ్ హార్డ్వేర్ డివైసెస్ లిస్ట్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ హార్డ్వేర్ డివైసెస్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీంట్లో మెయిన్గా హార్డ్వేర్లో మీకు మెమొరీ కూడా ఇంక్లూడ్ అవుతుంది. మెమొరీ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఉంటుంది. ప్రైమరీ మెమొరీ ఉంటుంది, సెకండరీ మెమొరీ ఉంటుంది. ప్రైమరీ మెమొరీలో మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ర్యామ్ అండ్ రోమ్ వచ్చేసి ఇవి వచ్చేసి ఏంటంటే మీకు ప్రైమరీ మెమొరీ కిందికి ఇంక్లూడ్ అవుతుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. వీటి యొక్క అబ్రివేషన్స్ చెక్ చేసుకోండి. ర్యామ్ కి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ కమింగ్ టు సెకండరీ మెమొరీ అంటే ఏంటంటే మనం బయట నుండి ఇన్సర్ట్ చేసే స్టోరేజ్ డివైసెస్ అనమాట. సిడీస్ కానీ, మ్యాగ్నెటిక్ టేప్స్ కానీ, ఫ్లాపీ డిస్క్, పెన్ డ్రైవ్స్, డివిడీస్, సిడీస్, మెమరీ కార్డ్స్, ఇవన్నీ వచ్చేసి మీకు సెకండరీ మెమొరీ కింద ఇంక్లూడ్ అవుతాయి. ఇది కూడా చూసుకోండి. దీంట్లోంచి కంపల్సరీ మీకు ఒక 2 క్వశ్చన్స్ అయినా వచ్చే ఛాన్సెస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మెమరీ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లోంచి కంపల్సరీ వస్తుంది.
మెమొరీ యూనిట్స్. మెమొరీ యూనిట్స్ ఏముంటాయి? 1024 1 బైట్, 1 బిట్ ఈక్వల్ టు ఎంత? డిజిటల్ డిజిట్ 0 ఆర్ 1 ఇలా ఉంటుంది అనమాట. కేబీకి టీబీకి ఏంటి అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మెమొరీ యూనిట్స్ కంపల్సరీ వస్తుంది, ఇది కంపల్సరీగా మీరు చూసుకోవాల్సిన టాపిక్. నెక్స్ట్ ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఆఫ్ కంప్యూటర్. సాఫ్ట్వేర్ ఆఫ్ కంప్యూటర్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి కంపల్సరీగా తప్పకుండా మీకు క్వశ్చన్ వస్తుంది. దీంట్లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అప్లికేషన్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సాఫ్ట్వేర్ లోనే ప్రోగ్రామింగ్. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ద థింగ్స్ దట్ వీ కెనాట్ టచ్, మనం టచ్ చేయలేం కానీ యూస్ చేస్తాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా చూసుకోండి. డెప్త్ గా అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ అనేది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ విండోస్. మైక్రోసాఫ్ట్ విండోస్. నెక్స్ట్ ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఏమేమి ఉంటాయి? ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్. ఇక్కడ నేను రాసే ప్రతి టాపిక్ చూసుకోండి. ఎంఎస్ పవర్ పాయింట్, పీపీటీ ప్రెజెంటేషన్, అవన్నీ ఒకసారి చూసుకోండి. అయితే వీటిలో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ యూజ్ చేసినప్పుడు అంటే ఎంఎస్ ఎక్సెల్ కానీ వర్డ్, ఎంఎస్ పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే డాక్యుమెంట్ తయారు చేస్తాం కదా. ఈ డాక్యుమెంట్ తయారు చేసినప్పుడు మనం కీబోర్డ్ లో కంట్రోల్ కీ ఉంటుంది కదా, కంట్రోల్ కీ ప్లస్ ఇంకో కీ యాడ్ చేసి మనము డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేయడం కానీ కాపీ పేస్ట్ చేయడం కానీ ఈ విధంగా యూజ్ చేస్తాము. కీబోర్డ్ లో మనకు కీబోర్డ్ కీస్ గురించి కూడా ఒకసారి చూసుకుంటే తప్పకుండా వస్తుంది మీకు దాంట్లో. అది కూడా వెరీ 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 ఇంపార్టెంట్, కీబోర్డ్ కీస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కీబోర్డ్ లో ఎన్ని టైప్ ఆఫ్ కీస్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ కీబోర్డ్స్ ఉంటాయి. స్టాండర్డ్ కీబోర్డ్ ఉంటుంది అండ్ మల్టీమీడియా కీబోర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మల్టీమీడియా కీబోర్డ్స్ లో ఎన్ని కీస్ ఉంటాయి అంటే ఎన్ని బటన్స్ ఉంటాయి, అండ్ స్టాండర్డ్ కీబోర్డ్ లో ఎన్ని బటన్స్ ఉంటాయో కూడా చూసుకోండి. కీబోర్డ్ కీస్ అనేవి కీబోర్డ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. ఆరో కీస్ ఉంటాయి, ఇండికేషన్ కీస్ ఉంటాయి, నెక్స్ట్ కంట్రోల్ కీస్, షిఫ్ట్ కీస్, విండో కీస్, ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయో కూడా చూసుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ లోని ఫంక్షనల్ కీస్ F1 నుండి F12 వరకు ఉండే కీస్ ని ఫంక్షనల్ కీస్ అంటాము. ఈ F1 దేనికి యూస్ చేస్తాము, F2 దేనికి యూస్ చేస్తాము, F3 దేనికి యూస్ చేస్తాము, ఇలా F12 వరకు ఏ కీ దేనికి యూస్ అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది చూసుకోండి. చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఆర్ నెట్వర్కింగ్. దాంట్లో మెయిన్ గా మీకు ల్యాన్ అని, నెక్స్ట్ మ్యాన్ అని, వ్యాన్ అని ఈ విధంగా ఉంటాయి. ఇవి కూడా చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఏదైతే ఇంపార్టెంట్ ఎక్కడ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయో ఆ టాపిక్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, టైప్స్ ఆఫ్ సిగ్నల్స్, టైప్స్ ఆఫ్ ఛానల్స్, నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ కంప్యూటర్స్, కంప్యూటర్, అండ్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్స్. ఆల్రెడీ చెప్పాను కదా కమ్యూనికేషన్ టైప్స్ ఆఫ్. నెక్స్ట్ థింగ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంట్రానెట్ అంటే ఏంటి, దీని యొక్క అడ్వాంటేజెస్, ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, నెక్స్ట్ కనెక్షన్స్, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది, అండ్ ప్రోటోకాల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రోటోకాల్స్ యూజ్ టు కమ్యూనికేట్ వైయా నెట్వర్క్. మనం కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట, దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకుని
ఇంటర్నెట్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం, ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనేది కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అనేవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అని అంటే వీటిలోంచి కూడా కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి, దీని గురించి చూసుకోండి. వెబ్ పేజ్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, వెబ్ పేజ్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వెబ్సైట్ ఏ విధంగా క్రియేట్ చేస్తారు, వెబ్ పేజ్ ఏంటి, వెబ్సైట్ ఏంటి, వెబ్ వెబ్ బ్రౌజర్, వెబ్ సర్వర్, వెబ్ అడ్రస్, యుఆర్ఎల్ అంటాం కదా మనము, యుఆర్ఎల్ వెబ్ అడ్రస్. అండ్ దీంట్లో మనము వెబ్ అడ్రస్ క్రియేట్ చేసినప్పుడు, యుఆర్ఎల్ క్రియేట్ చేసినప్పుడు డొమైన్ నేమ్ దీంట్లో డొమైన్ అబ్రివేషన్, డొమైన్ నేమ్ సిస్టమ్ డిఎన్ఎస్ అంటాము. నెక్స్ట్ బ్లాగ్స్, సర్చ్ ఇంజన్, నెక్స్ట్ థింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్రివేషన్ రిలేటెడ్ టు కంప్యూటర్ కి సంబంధించి కొన్ని అబ్రివేషన్స్ ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మెయిన్గా ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఇక్కడ HTML అంటే ఏంటి, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇవే చూసుకొని వెళ్ళకండి, ఏమైనా చాలా ఉంటాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. HTTP, IOS అంటే ఏంటి, కేబీ అంటే ఏంటి, కిలోబైట్, జీబీ అంటే జిగాబైట్, టీబీ టెరాబైట్, ఇలా డివిడి అంటే ఏంటి, సిడి అంటే ఏంటి, ఇలా చాలా ఉంటాయి, అవి ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ గా ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంపల్సరీగా వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఇంకా మీకు ఎగ్జామ్కి ఒక 2 days టైం ఉంది కాబట్టి ఒకవేళ మీకు ఎవరైనా వీటికి సంబంధించి మేము సెర్చ్ చేయలేము, మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, అన్ని ఒకటే చోట ఉంటే ఈజీగా అయిపోతుంది అని అనుకుంటే నేను మన వెబ్సైట్లో, మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్లో, క్లాసెస్కి సంబంధించిన వెబ్సైట్లో ఈ క్లాసెస్ అనేవి ప్రతి ఒక్క టాపిక్ క్లియర్గా మీకు ఇచ్చాను, క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉన్నది, క్లియర్గా క్లాసెస్ తీసుకున్నాను. ఎవరికైనా కావాలని అనుకుంటే దాంట్లో జాయిన్ అయిపోవచ్చు మీరు. మెయిన్గా మీకు ఏంటి అని అంటే జస్ట్ 50 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాను 1 hour క్లాస్. ఈ 1 hourలో మీరు టోటల్గా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొన్ని ఎక్స్ట్రా టాపిక్స్ కూడా ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి కూడా చెప్పాను. నేను జస్ట్ 50 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా వాళ్ళు ఉంటే క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ చేసేసి ఏ విధంగా జాయిన్ అవ్వాలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము, ఆ విధంగా జాయిన్ అయిపోవచ్చు. ఇది మన ఇన్స్టిట్యూట్ నెంబర్ అండి, రీతుసిరి ఎడ్యుకేర్ ఆన్లైన్ అకాడమీ ఫర్ హెడ్సెట్ క్లాసెస్. ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేసేసి జాయిన్ అయిపోవచ్చు. నాట్ ఓన్లీ కంప్యూటర్ అవేర్నెస్, మిగతా టీచింగ్ యాప్టిట్యూడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, టీచింగ్ ఆప్టిట్యూడ్లో ఏం టాపిక్స్ చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ జీకేలో ఏం టాపిక్స్ చూసుకోవాలి, కాంటెంపరీ ఎడ్యుకేషన్లో ఏమేం టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ సైన్స్ చేశాను.